ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, స్నేహితులందరూ సాఫ్ట్వేర్లుగా సెటిల్ అయ్యారు. తను మాత్రం పోటీ పరీక్షల వైపు అడిగేసింది. ఎక్కడికెళ్ళినా ఉద్యోగం చేయట్లేదా, ఏం చేస్తున్నావు, పెళ్ళెప్పుడు, ఇవే ప్రశ్నలు పలకరించేవి. అవన్నీ నిరుత్సాహంగా అనిపించినా ఏమాత్రం తొలగలేదా యువతి. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అయింది. తెలంగాణ గ్రూప్స్ ఫలితాల్లో గ్రూప్ 1, 2, 3, 4 అన్నింటిలో ఉత్తీర్ణత సాధించి విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటోంది. విమర్శలే విజయానికి సోపానాలు అనడానికి ఈ యువతే నిదర్శనం. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ప్రేరణతోనే పెరిగింది. క్యాంపస్ నియామకాల్లో వచ్చే కొలువును సైతం కాదనుకొని సన్నద్దమయ్యింది. కానీ ఈ పోటీ ప్రపంచంలో తొందరగా సెటిల్ అవ్వాలనే సమాజ ధోరణి ఈమెను నిరాశకు గురిచేసినా అధైర్యపడకుండా ముందడుగేసి తెలంగాణ గ్రూప్స్ ఫలితాలన్నింటిలో సత్తా చాటింది. ఈ యువతి పేరు ప్రతిభ. పేరుకు తగ్గట్టే తెలంగాణ గ్రూప్స్ ఫలితాలన్నింటిలోనూ ప్రతిభ చాటింది. తండ్రి ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, తల్లి రాష్ట్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీ. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే కుమార్తెను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెబుతూ పెంచారు. అలా బాల్యం నుంచే సర్కారు కొలువుపై మక్కువ ఏర్పరచుకుంది ప్రతిభ. ఇంటర్ తర్వాత వరంగల్ నీట్ ఇంజనీరింగ్ చేసింది ప్రతిభ. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో క్యాంపస్ కొలువులు వద్దనుకుని పూర్తి సమయం పోటీ పరీక్షలకే కేటాయించింది. పుస్తకాలతో కుస్తీ పట్టి తెలంగాణ గ్రూప్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని సన్నద్దమైంది. ఫలితంగానే గ్రూప్ 1 పరీక్షలో 483.5 మార్కులతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాల్లోనూ ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు చెబుతోంది ప్రతిభ. ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1 రిజల్ట్స్ లో నాకు 483.5 స్కోర్ వచ్చింది. అదే కాకుండా గ్రూప్ 2లో కూడా మంచి మార్క్స్తో 362.785 మార్క్స్తో నాది గ్రూప్ 2 క్లియర్ అయింది. గ్రూప్ 3 కూడా 160 ర్యాంక్తో క్లియర్ అయింది. అంతకుముందు కూడా గ్రూప్ 4 కూడా నాకు మంచి ర్యాంక్తో క్లియర్ అయిందండి. నాకు ముందు నుండి కూడా గవర్నమెంట్ సర్వీస్ వైపు రావాలన్నదే నా థాట్ ఉండింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మా పేరెంట్స్తో అలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి. అండ్ ఆ విధంగా నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే ప్లేస్మెంట్స్ ఆర్ కంపెనీస్లో వర్క్ చేయడానికి వెళ్లకుండా నా ప్రిపరేషన్ అన్నది ఆల్మోస్ట్ 2021 నుండి చేస్తున్నానండి. ఇనిషియల్లీ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. 2021లో ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రతిభకు ఎదుటివారి నుంచి సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. ఇంజనీరింగ్ చేశావు, సాఫ్ట్వేర్ గా సెటిల్ అవ్వక ఎందుకీ ప్రిపరేషన్ అనేవారు. ఉద్యోగం చెయ్యట్లేదా, పెళ్లి చేసుకో అని ఉచిత సలహాలిచ్చేవారు. వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగంతోనే సమాధానం చెప్పాలనుకుంది ప్రతిభ. కోచింగ్ తీసుకోకుండానే సన్నద్దమై గ్రూప్స్ లో సత్తా చాటి అందరి మన్ననలు పొందుతోంది. ఎస్పెషల్లీ నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చాలా మంచి పొజిషన్స్ లో సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం ఎంత అనుకోకపోయినా కానీ ఆ కంపారిజన్ అన్నది ఒకటి నడుస్తూ ఉంటుంది. అరే మనం వాళ్ళలా ఉంటే మనం కూడా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఇది అన్సర్టన్గా మనకు వస్తుందో రాదో తెలీదు, మనకి ఇంత ప్యాకేజ్ వచ్చేది, ఆర్ ఈవెన్ మోర్ ఇప్పుడు ఇంకా ఫెయిలియర్ లాగానే మిగిలిపోయాము, పేరెంట్స్ దగ్గర నుండి మనీ తీసుకోవాల్సి వస్తుంది, బయటికి వెళ్తే ఏం చేస్తున్నాము అన్న క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఫేస్ చేసే ఒక చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ మన డ్రీమ్స్ పైన మనకు ఒక నమ్మకం ఉండి మనం ఏది ఏమైపోయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్ట్ కేసెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మీరు పొద్దున్న లేచి ఆ బుక్ పట్టుకొని మీరు చదవగలిగితే, మీరు ఆ ఎఫర్ట్ అన్నది పెట్టగలిగితే యూ విల్ ఫైనలీ సీ ద రిజల్ట్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అదైతే చెప్పగలను. ఒత్తిడిని అధిగమిస్తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తామంటోంది ప్రతిభ. అందుకోసం ఫోటోగ్రఫీ, కవిత్వం, యాంకరింగ్ వంటివి అభిరుచిగా చేసుకున్నట్లు వివరిస్తోంది.
తను రాసిన కవితలను ఒక సంపుటంగా చేసి ఉర్దూలో ఒక పుస్తకంగా రూపొందించినట్లు చెబుతోంది. నాకు కాలేజ్ డేస్ నుండి నేను యాంకరింగ్ అన్నది బాగా చేసేదాన్ని. దీనికోసం అని నేను చాలా షోస్ కూడా చేశాను. ఎస్పెషల్లీ రవీంద్ర భారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం అని ఒక అవార్డ్ సెరమనీ ఉంటుంది షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్కి. అండ్ కాలేజ్ డేస్లో కూడా చాలా యాంకరింగ్ చేసేదాన్ని. అండ్ ట్రావెలింగ్ బాగా చేస్తాను నేను. అదంతా కాకుండా నేను వీక్లీ అట్లీస్ట్ నా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే వచ్చేవో అవన్నీ పోయిటరీ రూపంలో అట్లా రాయడానికి ట్రై చేసేదాన్ని. అలా నేను రాసిన పోయమ్స్ అన్నిటి ఆంథాలజీ మన్ షాయరానికా అని ఒక బుక్ కూడా పబ్లిష్ అయ్యింది 2021లో. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే మన మైండ్ ఆ పర్టికులర్ టైంలో ఈ స్ట్రెస్ నుండి డైవర్ట్ అయిపోయి మనం ఒక క్రియేటివ్ స్పేస్లోకి వెళ్ళిపోతాం. ఎవ్వరు ఏమన్నా కుమార్తెకు అండగా నిలిచామని ప్రతిభ తల్లిదండ్రులు అంటున్నారు. తన గ్రూప్స్ ఫలితాల్లో ర్యాంకు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. రియల్గా ఆమె గ్రూప్ 4 కూడా వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. నవ్ ఇట్స్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే మాకు చాలా సంతోషం. ఆమె సాధించిన ఈ 483 ర్యాంక్, 483 మార్క్స్ మాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఎంతో గర్వపడుతున్నాం దాని గురించి. ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు నేను. ఇంకా మా అమ్మాయిని అయితే కంప్లీట్గా మానేశాను, ఎక్కడికి తీసుకెళ్లకుండా. ఎందుకంటే అందరు అడుగుతుంటే తను ఈ డిప్రెషన్ బయట ఈ సొసైటీది ఫేస్ చేయాలి. తను ఫ్రెండ్స్ అందరు కూడా సంపాదిస్తున్నారు, నేను ఇంకా మా అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యాను. నేను ఏంటి ఇది నా పరిస్థితి అని ఒక్కొక్కసారి చాలా డిప్రెషన్లోకి వెళ్ళేది. నాన్న అది కాదురా, వన్ డే విల్ కమ్, నువ్వు 10 మందికి వస్తారన్నట్టుగా ఈరోజు అనుకోకుండా ఇంత మంచి ర్యాంక్ రావడము. వీ హోప్ దట్ షీల్ గెట్ ఏ గుడ్ పోస్ట్ ఇందులో కూడా గ్రూప్ 1 ఉన్న వాటిల్లో. అదే చాలా మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నామండి. లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా విజయం సాధిస్తామంటోంది ప్రతిభ. భవిష్యత్తులో సివిల్స్ సాధించి IAS కావడమే తన లక్ష్యమంటోంది.